చాలా సంతోషంగా ఉంది. జగనన్న ప్రభుత్వం వచ్చినిచ్చి మాకు ఇండ్లు లేకపోయా, ఇండ్లు ఇచ్చాడు. 1,80,000 ఇచ్చినాడు డబ్బులు. 1.5 సెంట్ తలం ఇచ్చాడు. మాకు ఎటువంటి ఏంది లేదు, జరగలేదు, ఇబ్బంది ఏమీను. అమ్మఒడి పిల్లలకు అమ్మఒడి ఇచ్చినాడు. మాకు అన్ని దాకా సాయం పొందినాం. జగన్ని సచ్చేదన మర్చిపోం. మా కుటుంబము మా పిల్లలు అంతా సంతోషంగా ఉండాం. ఒకప్పుడు మేము పిల్లల్ని కానీ చదివించుకోలేకపోయింది. మొన్న కాలేజీ వెళ్ళి ఫోన్ చేశారు, 3 పాటలు 4 పాటలు డబ్బులకి అమ్మఒడి పడతానే కట్టేసి సార్. సచ్చేదాకా రుణపడి ఉంటాం జగన్కి. మా దేవుడిని నెట్లే జగన్. మా కేదిరెడ్డి గారు బాగా ఇంటికి వచ్చి గెలుస్తానే మాకు ఇచ్చేసి కట్టించి సంతోషంగా ఇచ్చిపోయినాడు. ఈసారి కేసిరెడ్డే రావాలి. మాకు ఎవరో అవసరం లేదు. మాకేమి మాకు ఇచ్చిన దానికి ఇవన్నీ దుబ్బలు అన్నీ సాధారణ చేసి ఇచ్చి మాకు తలంతో ఇచ్చేసాడు. ₹1 కానీ మేము ఎవరికి ఇచ్చిందిలే. ఇంతవరకు ₹1 కానీ ఎవరు అడిగినలే ఇచ్చిందిలే. ఏందన్నా లంచం ఇంతవరకు మాకు చేసిన వాళ్ళు లేరు. మాకు ఇంతవరకు గవర్నమెంట్ తరఫున ఏమి వచ్చిందిలే. ఇందిరమ్మ దాంట్లో మాకు 2 అన్నదమ్ములము ఆడ ఇండ్లు ఇచ్చాడు, ఆడ కట్టుకున్నాము. ఇందిరమ్మ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చనిపోతానే కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కుతానే అప్పుడు ఇండ్లు వచ్చింది. అప్పుడు 75,000 ఇచ్చారు ఆడికి. ఇప్పుడు అది అతనే అది అన్నయ్యకి ఇచ్చినాము. ఇది మళ్ళీ మాకు అది నా పేరుతో కట్టించినాను, అన్నయ్య పేరుతో ఇది వచ్చింది, కట్టించుకున్నాం. చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు పరిపాలన బాగుంది సార్. ఇంతకుముందు లేకపోయా, ఇప్పుడు మాకు వచ్చింది కాబట్టి మేము కట్టించుకున్నాం. చూడు జగన్ అది పైన చూడండి, బొమ్మ ఉంది. అదే పనిగా పెయింట్ కానీ నేను వేసుకుంటా ఇంటికి సంతోషంగా. వైఎస్ఆర్ కలరే కొట్టాను సార్. చూపించండి, ఇండ్లు కానీ చూపించండి, చూడండి. ఇంట్లో రాంటి ఫ్రిడ్జ్లకు కానీ బొమ్మలే ఉన్నాయి. చూడు సార్, ఇండ్లు కానీ చూడు. ఇది సాల్ అంటారు కొంతమంది, నా ఇండ్లు కానీ చూపిస్తా రాడు సార్. ఇది బెడ్రూమ్ సార్. దీంట్లో ఫ్యామిలీ ఉంటుంది సార్. కిచెన్ సార్. ఇది సాలదు అంటే ఎందుకు చాలు సార్? అది రాలేదు అంటారు. చూడు సార్, వంట చేసేది ఇక్కడ సార్. దేవుని రూమ్ సార్. హాల్ సార్. సంతోషంగా ఉన్నాం సార్. మేము లైఫ్ లాంగ్ మర్చిపోం. మేము మా కేదిరెడ్డి గారిని, మా జగన్మోహన్ రెడ్డి ఎల్లకాలం ఇట్లే ఉండాలి అంటే చాలా మంది. మరి ఇప్పుడు ఈ సమాధి వాళ్ళు చెప్తుంటారు సార్, చేసేవాళ్ళు కాదు కదా. బాత్రూమ్ సరిపోదు, సమాధులు సరిపోదు. బాత్రూమ్ చూడు సార్, బాత్రూమ్ ఇదే చూస్తున్నారు కదా సార్. ఇంకేం మా ఫ్యామిలీ 2 కొడుకులు, పిల్లోడు ఖాళీలో ఉంటాడు. ఈ పిల్లోడు బత్తలపల్లి చదువుతారు సార్. ఓకే. అమ్మఒడి మాకు చాలా సాయం చేసింది సార్. మాకు భూమికి ఏమి లేదు సార్, ఏం లేదు సార్. చికెన్ కొట్టుకుంటాము, పొట్టెన్లు మేపుకుంటాము, అంతే. మా జీవితాంతరం ఇదే. అమ్మఒడి ధర బాగా పొందినాం సార్. టైము కాలేజీ వాళ్ళు 3 పాటలు చేసినా తెత్తా అని అమ్మఒడి బాధనే కట్టొచ్చిన సార్. 35,000 ఫీజు, అదో 13,000 మాకు సేవ్ అయింది. ఆడి తింటే మళ్ళా మేము రొంత కట్టుకుంటే తీర్చేసాను సార్. సంతోషం సార్. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి బాగా చేస్తాడు పనులు, పర్వాలే. గవర్నమెంట్ ఇండ్లు ఇచ్చినారు. 1,50,000 కొనాలంటే సెంటు తావొచ్చి ₹1,00,000, 1.5 లక్షలు లెక్క. నాకు జగన్ వచ్చి మంచి పని చేసినాడు, పర్వాలే. మాకి 3 లక్షల వరకు ఆదాయం ఇచ్చినాడు. సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాడు. అయ్యి అమ్మఒడి వస్తుంది. మా అమ్మాయికి మా అక్కకి పింఛన్ ఇస్తున్నారు. బ్రహ్మాండంగా చేసినాడు. నీళ్లు వచ్చత, ఇండ్ల గురించి పేదలకు బాగా ఇచ్చినాడు. సంతోషం. ఆయన 10 ఏళ్ళు అట్లా చల్లగా ఉండాలా, నిండు 100 ఏళ్ళు బాగుంటాలా. భేద వ్యక్తి బాగా ఆయన అంటే ఉంటారు కూడా. కేతిరెడ్డి పర్వాలే, బాగా చేస్తున్నాడు. పిల్లల్ని బాగా మంచిగా గుడ్ మార్నింగ్ చెప్తాడు. పొద్దున్న లేస్తేనే మొత్తం ఊరు తిరుగుతున్నాడు. సమస్యలన్నీ తెలుసుకుంటున్నాడు. సమస్యలు పాతానే మీ సమస్య ఏంటంటే ఆడే స్పాట్లోనే అన్ని పనులను టక్కడే చేస్తున్నాడు. పర్వాలేదు, బాగా చేస్తున్నాడు. ఆయనే కటింగ్ చేయడు, మన పిల్లలతోనే ఎత్తి కటింగ్ చేపిస్తాడు. స్కూల్ కంపీరి ఏదైనా సమస్య ఉంటే చెప్పరు. అంటే సమస్య అయితే ఏంది లేదు సార్. బ్రహ్మాండం చేసినాడు అన్ని. వెంకటరామరెడ్డి పక్క, కేతిరెడ్డి పక్క. మా దగ్గర పేదలు రెడీగా ఉన్నారు. పైన జగను, కింద కేతిరెడ్డి. సంతోషంగా వెళ్తాడు. నా లైఫ్లో అనుకోండి, ఎప్పుడు భగవంతుడా కొట్టంలో ఉండి బాడిగింట్లో ఉన్నాం. బాడిగింట్లో వాళ్ళకి నెలకు 500 ఇస్తూ కరెంటు బిల్లు కట్టుకుంటూ వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటుంది. బాడిగింట్లో ఉండి ఆ సమస్యలేని లేవు. ఇప్పుడు పేదలకు అయితే సమస్యలే లేవు. బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఆయన ఉన్నంత వరకు పేదలు లక్షణంగా ఉంటారు. జగనన్న వచ్చినాక స్థలం అయితే మాది ఇక్కడ ఉన్నది. ఇల్లు మటుకు ఆయన ఇచ్చినారు. కనీసం ఇల్లు లేదు మాకు, వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాము.
వేరే వాళ్ళ ఇంట్లో ఉండ మాకు డబ్బులంతా మొత్తం అంతా డబ్బులంతా పడింది. మళ్ళీ నా 45 ఏళ్ళు 18,000 డబ్బులు అందినాయి. పోయిన సంవత్సరం వచ్చింది. ఈయన అన్నీ బాగా చెప్తున్నారు జగన్ సార్ గారికి. ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు చాలా బాగుంది మాకు. జగన్ అన్న వచ్చినాక అన్నీ అందరికీ, మాకే కాదు ఎలాంటి వాళ్ళకైనా కూడా మామూలు మధ్య తరగతి వాళ్ళందరికీ అన్నీ బాగా అందుతున్నాయి, బాగా చేస్తున్నారు అనేది. మా ఊర్లో ఈ ఊర్లో ఇండ్లు లేని వాళ్ళు చాలా జనం ఉన్నారు, కానీ అన్నీ కనీసం అంటే ఇక్కడ 100 ఇండ్లు పైనే వచ్చినాయి. బాగా చేస్తున్నాడు, అందరూ ఇక్కడ బాగా చేస్తున్నారని అంటారు. ఎమ్మెల్యే గారు ఎలా చేస్తారు కేతిరెడ్డి? ఎమ్మెల్యే కూడా బాగా పర్వాలేదు సార్. వచ్చినారు 2-3 సార్లు వచ్చినారు, అన్నీ ఎంక్వైరీ చేసుకున్నారు, బాగా అందుతున్నాయి ఏంటి పథకాలు అవి అని బాగా చేస్తారు అన్నమాట. ఒకప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంటారు? ఇప్పుడు అయితే చాలా మేలు అంటాను అందరికీ అనమాట. పెట్టుకున్నారా ఇల్లు కావాలి? అప్పుడు పెట్టుకున్నాం, మాకు ఇలా ఎవరికి ఇలా వాళ్ళ ఓసి వాళ్ళకి కమ్మలకు మాత్రమే 3 ఇండ్లు వచ్చినాయి అనమాట. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కమ్మలకు అందరికీ కులము భేదం ఏది లేకుండా అందరికీ అందినాయి అనమాట. ఎమ్మెల్యే ఎవరు గెలిస్తే బాగుంటుంది? మాకు జగన్ అన్న వస్తేనే మేలు అన్ని. ఎమ్మెల్యేనా ఈయన పర్వాలేదు, ఈయన అబ్బుట్టుముంటి ఉన్నాడు కేతిరెడ్డి. బాగా చేస్తారనమాట. ఆయన వస్తేనే ఇక్కడి నుండి కూడా వెళ్ళిపోయి అన్నీ ఎంక్వైరీ చేసుకుంటూ పోయినారు. వాళ్ళు 2-3 సార్లు వచ్చినా కూడా మా ఇంట్లో ఇక్కడ బోర్డు జగనన్న బోర్డు అది పెట్టింటేనే అసలు మమ్మల్ని మాట్లాడిన కూడా వెళ్ళిపోయినారు. ఈయన సునీతమ్మ కొడుకు శ్రీరాము వాళ్ళు వచ్చినారు కదా, వెళ్ళిపోతారు. ఇక్కడ చూస్తే రారు మా కళ్ళు, ఇక్కడ అడగారు, ఏమీ అడగారు. 2 సంవత్సరాలు చూసుంటారు, ఎట్లా చేసిన ఎమ్మెల్యే ఎవరైనా చూసుంటారు? లేదు, మాది ఇక్కడ మా మండలంలో లేదు. మీకు ఏం పథకాలు వస్తుండా, ఏం రాలేదు, ఏమన్నా కావాలన్నా ఎందుకు రాలేదు ఏమంటే కూడా ఇంటి దగ్గర పిలిపించుకొని వాళ్ళు మరీ ఆయన సహాయం చేస్తారు ఫ్రీగా, ఏం లంచాలు లొసుకులు లేకోకుండా చేస్తున్నాడు. మండలంలో ప్రతి పల్లె తిరుగుతాడు, ఏ పల్లెలో ఏమన్నా సమస్యలు ఉంటే వాళ్ళకి తీరుస్తాడు. ఫ్యాక్షన్ వద్దు, ఏమొద్దు, అన్నీ మనకు ఒకటే, అన్ని పార్టీల వాళ్ళు ఒకటే. రాజకీయం వరకే అది, ఎలక్షన్ల వరకే రాజకీయాలు పార్టీలు, తర్వాత మనమంతా ఒకటే అన్నట్లు సర్దుకొని చెప్పి పోతున్నాడు. ఎవరన్నా అతను ఎదురుగానే అటు ఇటు జెండా కడితే కూడా ఫ్లాగ్ నేను వస్తూ నేను కడుతున్నారా నగి వెళ్ళిపోతా అంటాడు. అంటే నేను ఫలానా పార్టీ అనడానికి వాళ్ళు ఫ్లాగ్ కడతారు కదా, సరే వాళ్ళతో రగడేందుకని సైలెంట్గా వెళ్ళిపోతా అంటారు నక్కుంటా. పర్వాలేదన్న, బాగుంది, మంచిగా ఉంది. మాకు పింఛన్ వస్తుంది, మరి వచ్చి ఇంటి స్థలం ఇచ్చినారు, గవర్నమెంట్ అమౌంట్ ఇచ్చారు, అంతే. బాగుందన్న, పరిపాలన అయితే బాగుంది, చాలా నచ్చింది, బాగా చేసినారు. మా లాంటి బీదలు గుర్తించి ఇండ్లు ఇచ్చి మంచిగా చేసినారు. మంచిగా చేస్తారు అన్న. కేతిరెడ్డి సార్ కూడా మంచిగా వచ్చి ప్రతి ఇంటింటికి వెళ్ళి మంచిగా కనుక్కొని అన్ని బాగా చేస్తుండ్రు. కేతిరెడ్డి అన్న గెలుస్తారు, తప్పకుండా గెలుస్తారన్న. అంతా గెలిపించుకుంటాం, తప్పకుండా గెలిపించుకోవాలి మేమంతా. ఎందుకంటే మాకు ఇలాంతా చేసి ఇంతగా మంచిగా చూస్తున్నారు కాబట్టి మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నాం అన్న. తారక రామాపురంలో బాడెక్కుంటామే, ఇప్పుడు ఆయన బాగా మాకు చేసినాడు, మేలే చేసినాడు. మేము ఆయనను మేము గెలిపియాలనుకున్నాము, గెలిపిస్తాము కంపల్సరీ. మేము బాడిగింట్లో ఉంటాం తారక రామాపురంలో. 4,000 కడతా ఉంటామే. శాంతిలు పర్వాలేదు, బాగానే ఉంది. ఇప్పుడు సంతోషమే మాకే. 1,80,000 ఇచ్చినారు. డైరెక్ట్ అకౌంట్లో పడింది సార్. వస్తా అంటారు సార్, వస్తా అంటారు. మంచిగానే బాగానే ఉంది. మా అట్లా బీదా సాధువులకు చేసిండాడు, దేవునాకు అట్లా మాకు చేసిండాడు, అంతే చాలు మాకి. మేము నోట్లో కూడా అనుకోలేదు, మేము ఇట్లా వస్తుంది అనుకోండి, కల్లా కూడా అనుకోలేదు. దేవుని అట్లా కూడా ఇచ్చిండాడు మాకి. మేము అప్లో చేసి నిలేసుకున్నాము. ఇంకా అర్ధం కెట్టాలా డబ్బులు లేక నిలిపేసినాము, చేరుకున్నాము ఉండే దాంట్లో. కేసీరెడ్డి సార్ ఉంటేనే బాగుంటుంది మాకు. బాగా చేస్తున్నారు పాపమ్మ, బాగా చేస్తున్నారు సారు, బాగా చేస్తున్నారు. మాకు చాలా వరకు చాలా ఉంటూ ఈ స్థలం లేక ఇబ్బంది పడినాము, స్థలం ఇచ్చి కట్టుకునేకి అనుకూలంగా బాగా ఇచ్చారు ప్రభు. చాలా సంతోషంగా ఉంది, ఇలాగే బాగా అనుకూలంగా జరిగింది. నాకు మటుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇదే అన్నయ్య రావాలని కోరుకుంటాను. కేతిరెడ్డి అన్న, జగన్మోహన్ రెడ్డి అన్న సార్ మాకు బిల్లు బండి మాకు చాలా ఆదుకునేట్లా యూజ్ అయింది. అదే డాక్రా గ్రూపుల్లో పావలా వడ్డీలు అవి పడుతున్నాయి, మగ్గం బిల్లులు పడుతున్నాయి, ప్లేస్ ఇచ్చాడు, దాని తగ్గట్టుగా కట్టించుకునేకి డబ్బు వేశారు. మాకు చాలా సంతోషంగా. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. టౌన్ అనేది ఇక్కడ కట్టించుకునే ప్రతి ఒక్కరికి మంచి యూజ్ అయింది. కరెంటు నీళ్లు అనుకూలంగా బాగా చేశారు.
వెంటనే స్పీడ్ వర్క్ బాగా జరిగింది. మేము దగ్గర 1.5 సంవత్సరం అయితే అందుకు చేరతానే ఫస్ట్ టైం మేమే కట్టించుకొని చేరతానే ఒక వెంటనే చేయడం, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అన్నట్లుగా రావడము, చెకింగ్ చేసుకొని పోవడము బాగా చేశారు. ఎమ్మెల్యే ఎవరు? కేతిరెడ్డి బాగా చేస్తూ ఉండారు. అన్ని గ్రూప్లోనూ బాగా అన్నాయి. మగ్గం బిల్లు ఇంటికి అంతా బాగుంది. అన్నీ రావాలని కోరుకుంటాను. అక్క అప్పుడు బాడీ ఇంట్లో ఉన్నారు, కొత్త ఇల్లు కట్టుకున్నారు, ఎలా ఉంది? ఇప్పుడు చాలా బాగుంది. మా 20 ఏళ్ళు అయింది ఇక్కడ ఉండి. 20 ఏళ్ళ నుంచి బాడీ ఇంట్లో ఉన్నాము. ఇప్పుడైతే బాగుంది. సొంతం ఇంట్లో చేరినాము. చాలా బాగుంది. ఏరియా కానీ బాగుంది. చాలా సంతోషంగా ఉంది. కలగా ఉంది మాకైతే ఇప్పటికి కానీ సొంతం ఇల్లు అయిందని. చాలా బాగుంది. గ్రూప్లో అంతా వచ్చేసి ₹1,00,000. ఇంక ఇదంతా అంటే 8 వరకు తిన్నాము. చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికీ అన్నీ రావాలని కోరుకుంటున్నాము. కేతిరెడ్డి అన్న సీఎం ఆయన కానీ చాలా బాగా చేస్తాను. గ్రూపుల్లోనూ అన్నీ బాగా పడుతున్నాయి. మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికీ అన్నీ రావాలని కోరుకుంటాను. కేతిరెడ్డి బాగా చేస్తున్నాడు అన్న. ఇంతకుముందు బాడీ ఇంట్లో ఉండేవాళ్ళము, ఇప్పుడు సొంతం ఇంట్లో వచ్చిందన్న. బాగా సంతోషంగా ఉంది అన్న. బాడికి 4,000 5,000 దాకా కట్టినామన్న. ఎంత ఇచ్చినారు గవర్నమెంట్? 180 ఇచ్చినారన్న. మధ్యవర్తులు ఎవరు ఉన్నారు? డైరెక్ట్ మీ అకౌంట్లో పని? డైరెక్ట్ మా అకౌంట్లో పడింది. అంటే పార్టీ పరంగా చూసారా? అందరినీ సమానంగా చూస్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యే గారు? అందరినీ సమానంగా చూస్తున్నారు. ఎంతమందికి ఇచ్చినారు సుమారు ఇక్కడ? ఇచ్చింటారన్న 6,000 మంది. ఎప్పుడన్నా అనుకున్నారక్క ఇల్లు కట్టుకుంటారా మీరు? అంటే తలం అప్పుడేం అనుకోలేదన్న, కట్టుకుంటామని అనుకోలేదు. ఇంకా తలం వచ్చినాక కట్టుకున్నాం. గత ప్రభుత్వంలో మీరు పెట్టుకున్నారా ఇళ్ళ స్థలం? పెట్టుకున్నాం, రాలేదన్న. ఇప్పుడు వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాక వచ్చింది. ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందంటారు? అంటే ఇక్కడే బాగా ప్రశాంతంగా బాగుంది అన్న. బాగుంది. సొంత ఇంట్లో ఉన్నామని బాగా సంతోషంగా ఉంది. బాడికి 5,000 మిగిలిపోయినట్లే ఇంకా నెల. ఇక్కడ మీకు ఏమి వస్తున్నాయి గవర్నమెంట్ తరఫున? మాకు గవర్నమెంట్ తరఫున బియ్యం వస్తున్నాయి. పాపకి అమ్మ ఒడి పడుతుంది. మాకు మగ్గం ఉంది, మగ్గం బిల్లు పడింది. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరుంటే బాగున్నారు? కేతిరెడ్డి సార్ ఉంటేనే బాగుంటుంది. ఎమ్మెల్యే ఎవరు మీకు? కేతిరెడ్డినే. అన్ని ఏం పర్వాలేదు, ఆపే గెలిచేది. ఎవరు గెలుస్తారు? చాలా మంది పోటీ పడుతున్నారు. ఎంతమంది పడినా కానీ ఆయన ఇంట్లో కూర్చున్నానే ఎమ్మెల్యేనే. ఎవరు రాదు. గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ వచ్చి కబ్జాలు చేస్తున్నాడు. ఏంది లేదు, ఊరినే పుకారు అంతే, ఏం లేదు. అని ఎంతమంది పుకారు చేసుకున్నా కానీ ఆయన మాత్రము ఇంట్లో కూర్చున్నా కానీ ఎమ్మెల్యేగా గెలుస్తాడు. వచ్చినాడు, మరి 2-3 సార్లు వచ్చినాడు. మా అమ్మబడి వస్తుంది, మా వాళ్ళకు 45,000 18,000 చిల్లర ఇది వస్తుంది. మొన్న 8వ క్లాస్కు ఇవి ఏంటి ట్యాపులు అది వచ్చింది. అన్ని మాకేం అన్ని పథకాలు అన్నీ వస్తున్నాయి. నాకు పింఛన్ వస్తుంది. ఏంది లేదు, ఫ్యాక్షన్ లేదు, ఏంది లేదు. మాకు ఎక్కడ కబ్జా చేసేది ఏంది లేదు. మాకు అవన్నీ ఏంటి రావు. ఇంకా ముందు ఉన్నాయి అవన్నీ, ఇప్పుడు లేవు. మాకు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి బాగా బ్రహ్మాండంగా ఉంది, ఏమి ఇబ్బంది లేదు. ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటాడు. ఏ పనైనా కూడా మనకు ఆయన వరకు పోసిన అవసరం లేదు. వాలంటీర్లు ఉన్నారు, సచివాలయంలో ఉన్నారు, వాళ్ళు చేసిస్తారు. మాకు ఇబ్బంది అయితే నాకు ఆటోకి 10,000 పడుతుంది. ఆటో ఉంది, అమ్మఒడి పడింది నా కూతురికి. పర్వాలేదు, ఇంటి ఏదన్నా కూడా ఇంటి వరకు వస్తాయి. ఇంతకుముందు అయితే రాలేవట్లేదు, ఇవన్నీ బాగా వస్తున్నాయి. కేతిరెడ్డి గారు ధర్మవరంలో వాటర్ లేకపోయా, వాటర్ బాగా చేసినాడు. ఇక వాటర్ తెప్పించిన మా కూడా ఎవరు లేరు. ఓకే, ఇన్ఛార్జిగా ఉన్నప్పుడే తెప్పించినాడు వాటర్. పార్నపాల్ డ్యామ్ నుంచి వాటర్ తెప్పించినాడు. ఈ రోడ్లన్నీ డివైడర్లు చేసి 4 లైన్ చేసింది ఆయనే. ఏమి లైట్లు వేసిందని ఆయనే. మాకు ఇప్పటికీ బాగుంది, అప్పటికీ బాగుంది. మాకు ఈ పరిపాలన బాగుంది. మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డినే గెలిపించుకుంటాం. ఎవరు పన్నా ఈ పొద్దు ఇక్కడ చెప్తున్నాను, ఇక్కడైతే కేతిరెడ్డి పక్కా విన్ అవుతాడు. 100 సీట్లు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. ఇది పక్కా. ఇక్కడ కేతిరెడ్డి, పైన జగన్ 100% గ్యారంటీ. వెంకటరామరెడ్డి బ్రహ్మాండంగా వచ్చి తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు బజారు ముసలిలోనే మా పింఛన్ వస్తాయింది, ఆరోగ్యం బాగుందా అన్నీ అడుగుతాడు. ఏమన్నా సమస్యలు ఉంటే మాకు చెప్పండి అంటాడు, వస్తాడు. కొంతమంది ఏమో వచ్చి ఫోటోలు దిగి వెళ్తున్నాడు, షో చేస్తున్నాడు. ఆయన కాని వాళ్ళు ఉంటారు కదా, ఆయనకి కాని వాళ్ళు ఉంటారు. అట్లా కాని వాళ్ళే మీకు అట్లా చెప్పేది. మా వరకు మేలే పాపం. నేను పింఛన్ ఇప్పించుకుంటాను, నాకేంది రాదు, నేను అడిగేది లేదు. బ్రహ్మాండంగా ఉన్నారు వాలంటీర్. మనకి ఏదైనా కావాలంటే సచివాలయం లేకపోతే రెడీ చేసేస్తారు. మాకు ఇప్పుడే మేలు. అప్పటికిన్నా చంద్రబాబు ఏదన్నా స్థలం ఉంటే 2.5 లక్ష డబ్బులు ఇస్తాండి.
ఇప్పుడు తలం ఇచ్చి డబ్బులు ఇచ్చి అన్నీ చేస్తా అన్నాడు, పింఛనీళ్ళు ఇచ్చి. నెల తిరిగిన పని కాదు. ఇప్పుడు ఊరికే సచివాలయం పోయి చెప్తే చాలా పని అయిపోతుంది. మాకు ఈసారి జగన్ రావాలని ఉన్నాము. ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి. కేతిరెడ్డి బాగా చేస్తున్నాడు. ఆయన లేదు మాకు వెళ్తురే లేదు. ఏం ఆయన బుద్ధి బుద్ధి చేస్తుంటాడు. రోడ్డు వేసినాడు, చేస్తున్నాడు. ధర్మరాజు నెట్ ఆయన ఏ క్రాప్లు ఆరోగ్యశ్రీ కింద అమ్మఒడి అవి ఇవి అన్నీ ఏది తక్కువ చేయలే ఆయన ఏది తక్కువ చేయలే. బాగా చేస్తున్నారు. ఇప్పుడే బాగుంది. అప్పుడు లేదు, అప్పుడు లేదు. ఆయన వచ్చి ఇప్పుడు బాగుంది. మాకు పేదోళ్ళు మేము పేదోళ్ళకైతే బాగా సాయం చేస్తున్నాడు ఆయన. ఆయనే కేతిరెడ్డి పక్క. కేతిరెడ్డి బాగా చేస్తాడు. మా ఊరికి బ్రిడ్జి తెప్పించినాడు. మేము ఒక 20-30 ఏళ్ళ నుంచి మా ఊరికైతే రోడ్డు లేదు, నేల నేర్చుకున్నాము. వాళ్ళ నాయన కూడా చేసిందిలే, కేతిరెడ్డి చేసినాడు. పులి కేతిరెడ్డి సింహము, మళ్ళా కూడా ఆయనే గెలుస్తాడు. ఇదే చెప్తా, గెలిపిస్తాం కూడా మేము. దగ్గరుండి అతని కోసం ఏమైనా చేస్తాం కూడా, అది ఆయన కోసం మేము. మా గోళం ఆయన కోసం మేము చెప్తాము కూడా, ఆయన కోసం ఏమైనా చేస్తాం మేము. మాకు మా ఊరికి బ్రిడ్జి తెప్పించినాడు. మాకు మేము నేర్చుకుని పోతాం. 2-3 నెలలు ఊరికి కూడా పోలేక మేము బండ్లు యువతలు పెట్టి నేర్చుకుని పోతాండి. కనంపల్లి, పోతంలేపల్లి, వంక, చిత్రాబాతే. కేతిరెడ్డి అని అంటే మాకు అభిమానం. ఆయన మాకు ప్రాణం గుండెల్లో. కనంపల్లి మాదే. బాగా చేసినాడు. కొల్లాతూరు వచ్చినాడు. మా బ్రిడ్జికి శాంక్షన్ చేసినాడు. మాకు ఎంతో చేసినాడు. 10 రోజుల కింద కూడా వచ్చినాడు. మన గడప గడపకి వచ్చినాడు. మాకు అంతా చేసినాడు. ఎవరికేంలా మా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు సీఎం. 100-170 సీట్లు ఆయనకే వస్తాయి. ఎవడు రాడు. జగన్ ప్రభుత్వమే వస్తుంది. మళ్ళా కేతిరెడ్డి ఎవరని పడండి. సింహం ముందు కుక్కపిల్ల ఎన్ని పొరిగినా అంతే. సింహం గర్జన సింహమే, కుక్కపిల్లలే అంతే. సింహం కుక్కపిల్లలే ఎన్నని పడవచ్చు. కేతిరెడ్డి మా పైన జగన్మోహన్ రెడ్డి పైన ఈడకే మా కేతిరెడ్డి మాకు మాత్రం ఇడ ఉండాలి. మా కేతిరెడ్డి ఉండాలా, మేమే ఉండాలి. ఇడ వాటర్ అనేది ఇంతకుముందు వాటరు చాలా ప్రాబ్లం ఉండే. అప్పుడే 15 ఏళ్ళు కిందట 20 ఏళ్ళ కిందట చాలా ప్రాబ్లం ఉండే. ఆ వాటర్ వచ్చేసి పార్నపల్లి ఒక డ్యామ్ ఉంది. డ్యామ్ నుంచి ఇతను ఇంకా ఎమ్మెల్యే కాకోకున్నా కానీ అక్కడి నుంచి నీళ్లు తెప్పించినాడు. నెంబర్ 1 ఈ నీళ్ళు అసలుకి ఇప్పటికీ ఎటువంటి ఇబ్బంది లేకోకుండా నీళ్ళు అనుకూలము అంత ఇది చేసినాడు. అతనికి ఎప్పటికీ మర్చిపోకూడదు. ధర్మారంలో వచ్చేసి నీళ్ళు కరువు అంటే అటువంటి కరువు ఉండే, అటువంటి నీళ్లు తెప్పించినాడు అతను. రైల్వే స్టేషన్కి వచ్చి 2000 సంవత్సరంలో 2000 కంటే ఇంకా ముందే ఆడికి వచ్చి తీసుకొని పోతాండి. ఎన్నో దఫాలు అక్కడికి వచ్చి ఎత్తుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి నీళ్ళు. అటువంటి నీళ్ళు ఈరోజు ఊరికే పారుతాయి. నీళ్ళై కుళాయిల మీద ఊరికే వేస్ట్గా అటువంటి నీళ్ళు ఫిల్టర్ నీళ్ళు ఇస్తాడు. ఫిల్టర్ చేసి నీళ్ళు సప్లై చేస్తాడు. ఎమ్మెల్యేగా కేతిరెడ్డి ఉంటేనే బాగా. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి బాగుంది. బ్రహ్మాండ ఛాన్సర్లు వచ్చినాడు, దండిగా చేసినాడు. రోడ్లు వేపించినాడు, ఇంటికి ప్రజలకి పెన్షన్లు ఇప్పిస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. పెన్షన్లు ఇప్పిస్తున్నాడు, ఇళ్ళ స్థలాలు ఇప్పించినాడు, అన్నీ చేస్తున్నాడు. నాకు పెన్షన్ వస్తుంది. వాలంటీర్ బ్రహ్మాండంగా చేస్తారు. ఒకటో తేదీ వస్తానే 8-9 గంటల లోపల మా లెక్క మాకు వచ్చేస్తుంది. ఇప్పుడే బాగుంది, మాకు బ్రహ్మాండంగా ఉంది. ఎన్నైనా చెప్తారయ్యా, చేసింటే కదా ఆయన. ఇప్పుడు నేను చెప్తా, నా వ్యాన్ నాదే, అది ఎవరిదో నాదంట, అదే ఎమ్మెల్యేది అవుతుందా? చేసింటే కదా ఆయన. ఊరికైనా కబ్జాలు చేసినాడు, అవి చేసినాడు చెప్తా అంటారు. మామూలు సరిపోయిన వాళ్ళు ఎవరైనా చెప్తారప్ప. మాకు వెంకటరామరెడ్డి ఉండాల. కేతిరెడ్డి ఆయన చేసే అభివృద్ధి ఇంతవరకు ఆ ఎమ్మెల్యే చేసిందేం లేదు. ఆయన బ్రహ్మాండంగా చేస్తాడు. ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటాడు అనేది జనాలు తెలిసిందంటే కేతిరెడ్డి వచ్చిన తర్వాతే. ఇంతకుముందు ఎమ్మెల్యే అంటే ఎవరో దొర మాదిరి ఉన్నోళ్ళే. ఎమ్మెల్యే అంటే జనాలు లేక మన ఇంటి దగ్గరికి వచ్చి పనిచేసేది ఆయన కూడా. మా ఊర్లో దండి చేసాం. ఈ రోడ్డు ఫస్ట్ మాకు అసలు బండి జాడ ఇద్దరు రస్తా కూడా లేదు. ఆయన ముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇది మట్టి రోడ్డు వేయించడము, ప్లస్ ఈ వంకలో కూడా ఆయనే ఫస్ట్ ఆ పైపులు ఇచ్చింది కూడా ఆయనే. ఈ వంకలో మీరు పోయే దారికి ఆయనే సొంత అది వాటర్ పైపులు తీసుకొని ఇచ్చి
ఆ పైపులు ఫస్ట్ వేయించింది ఆయనేడ. తర్వాత ఈ ఆర్డీటోలను రిక్వెస్ట్ చేసుకొని గవర్నమెంట్ నుంచి వర్కులు రాకుంటే ఆర్డీటోలను రిక్వెస్ట్ చేసుకొని టీడీపీలు చేసింది ఏం లేదు. రిక్వెస్ట్ చేసుకొని ఆయన సొంత నిధులతో ఒకసారి కొట్టపోయింటే కూడా సొంత నిధులతో సొంతగా కంకరిచ్చి మాకు ఇది వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళు వెనక్కి పోయినరి వంక బాగా వచ్చేంత తీయిపోయింటే మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని బంగపై మళ్ళీ ఇచ్చినాడు మా గ్రామం కోసం ఈ వంతెన. ఇది 2 కోట్ల దగ్గర అయిందంట. బాగా చేసాం. అలాంటి ఇప్పుడు ఒక మన ఇంటి దగ్గరకు వచ్చి మనకి ఏమి ఇబ్బంది ఉన్నా ఆయన అడుగుతాడు, మనం ఆయన ఇంటి దగ్గర పోల్చిన పని లేదు. అలాంటి ఎమ్మెల్యేలు ఇంతవరకు ఎవరైనా చూసినారా? మనం ఎవరన్నా ఎప్పుడన్నా కానీ పోతే పలానా పని అంటే వెంటనే ఇమ్మీడియట్లీ పని అవుతుందంటేనే ఫోన్ చేస్తాడు. ఊరికేనే కప్ప చెప్పే రకం కాదు. ఊరికే కాకనే పని అవుతుందని అంతా చెప్తారు. ఊరికైనా మన ఎదురుగా ఫోన్ చేసి అది పని చేయంటారు. అది కాకుండా ఊరికే చెప్తారు. మా ఎమ్మెల్యే అలాంటి వాడు కాదు. పని అవుతుందంటే చెప్తాడు, లేకుంటే అది కాదంట మనం ఏం చేసేయలేదు, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ చూద్దామంటాడు. అలాంటి ఎమ్మెల్యే ఎవరు ఉంటారు చెప్పు? ఓట్ల కోసం రకరకాలు చెప్తారు కొంతమంది. ఊరికేనే అది చేస్తాంలేండి అది ఇదని అట్లేముండదు మా ఎమ్మెల్యే. పథకాలు వస్తాయి, మాకు అన్నీ వస్తాయి. ఏం పథకాలు? అర్హత ఉన్నాయి ప్రతి ఒక్కరికి పథకాలు వస్తున్నాయి. ఎక్కడ ఎవరికే ఆగింది ఏం లేదు. కేతిరెడ్డి గారు కంటే ఎవరున్నా వేస్ట్ అయ్యడం. ఆయన తప్ప స్పందించేది కానీ ఫలానా గ్రామంలో ఏం పని ఉందని ఆయన ఐడెంటిఫై అప్పుడే చేసింటాడు. మనం పోయి అడగాల్సి మనం ఒక్కసారి అయినా మాకు ఈ పని కావాలంటే ఆ పని అప్పుడే ఐడెంటిఫై ఉంటుంది. ఆయనే ఫోన్ చేసి ఊర్లో వర్క్లు వచ్చిండే కదా అది కంప్లీట్ చేశారని అడుగుతాడు ఎమ్మెల్యే. మనకు అలాంటి వాడు ఇప్పుడు డ్రైనేజ్ ఉంది మా ఊర్లో, డ్రైనేజ్ అయిందే లేదా అంటే ఇమ్మీడియట్లీ ఆ సచివాలయం కింద ఏమేమి పనులు వచ్చినాయి, ఎవరెవరు ఏం పనులు చేశారు, పని కంప్లీట్ అయిందా లేదా, ఎందుకు చేయలే, అలాంటి వాడు ఎవరుంటారు చెప్పి. అభివృద్ధిని ఎంటబడి అభివృద్ధి చేసేవాడు. మా గ్రామంలో సస్యాయి వాటర్ లేకపోయా, ఆయన ఎమ్మెల్యే అయినా సస్యాయి వాటర్ కూడా ఆయన పైప్ లైన్ అక్కడ సీసీ కొత్తకట్ట నుంచి కనంపల్లి వరకు పైప్ లైన్ ఇచ్చినాము. సస్యాయి వాటర్ బాగా వస్తున్నాయి, పుష్కలంగా వాటర్ ప్రాబ్లం లేదు, రోడ్డు ప్రాబ్లం లేదు. ఓన్లీ గ్రామస్తులు తార్ రోడ్డు ఒకటి అడుగుతారు, అదొకటి చేయిస్తాడు. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తానే అదొకటి కంప్లీట్ చేయిస్తాడు. ఖచ్చితంగా 100% గెలుస్తాడు. దాంట్లో డోకా లేదు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి బ్రహ్మాండంగా చేస్తున్నాడు. అన్నూరుపల్లి రోడ్లు వేసాడు, బాగా చేశాడు, బాగా చేశాడు. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ కేతిరెడ్డి గెలిచాడు. గెలిచి ఖచ్చితంగా 100% కేతిరెడ్డి బ్రహ్మాండంగా గెలుస్తాడు. బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఏమైంది? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడు, బ్రహ్మాండంగా అవుతాడు. ఖచ్చితంగా 100% మళ్ళీ చెప్తాను నేను. ఎవరు సైకో అనేది? సైకో ఎవరు? సైకోనా? దేశాన్ని పరిపాలించినోడు జగన్మోహన్ రెడ్డి సైకో అంటాడా? అది మనం అట్లా మాట్లాడకూడదు, తప్పు. అది బ్రహ్మాండంగా చేస్తున్నాడు మా ఎమ్మెల్యే, బ్రహ్మాండంగా చేస్తున్నాడు. గెలిచి ఖచ్చితంగా 190% కేతిరెడ్డి బ్రహ్మాండంగా గెలుస్తాడు. ఎవరు పోటీ పడినా కానీ మనకు బాగా చేస్తున్నాడు, బాగా చేస్తాడు. ఎవరు చేసినా కానీ ఏం చేసినా కానీ బ్రహ్మాండంగా చేస్తాడు. మళ్ళీ మనం దాంట్లో దోగానే లేదు, కంపల్సరీగా గెలుస్తాడు. కేతిరెడ్డి బాగా చేస్తున్నాడు. సీసీ రోడ్లు అవి బాగా వేసినాడు. సైడ్ కాళ్ళు వీటి కాళ్ళు బాగా వేసినాడు. పని బాగా చేస్తాడు. ఇప్పుడే బాగుంది. వస్తున్నాయి. మాకు ఒక్క పథకమే వచ్చింది, మా ఇంటి ఎప్పుడు ఏం రాదు. ఇది పింఛన్ కేసీరెడ్డి ఉంటుంది. మేము వైఎస్ఆర్ రావాలా పైన. జగన్ తింటున్నారు. కానువలు జేబులో పైసలు పడలే వాళ్ళకు. ఇప్పుడు లంచాలు లేడా, ఎవరికి రూపాయలు లెక్కించేదా, లంచాలు పడలే వాళ్ళు జేబులు నిలలే, ఖాళీ అవుతాను జేబులో వాళ్ళు అంటారు. వాళ్ళకి కష్టపడుతున్నా అంటారు. ఇప్పుడు ఒక్కరికి పింఛన్లు ఇస్తున్నారు, 1 రూపాయలు లంచం ఏం బాగా చేస్తున్నారు. ఇది పద్ధతి. జన్మభూమి కంటికి వాళ్ళే ఇప్పుడు ఉడిచి కలుపుతున్నారు. వాళ్ళే మాకు 10 రూపాయల గేర్లో పోతే నాకు 100 ఇచ్చిరు అని వాళ్ళు కష్టపడుతున్నారు అంతే. జగన్ రాళ్ళ 170 వస్తుంది సార్. 151 వచ్చింది. 20 సీట్లు వచ్చేది పెద్ద గొప్ప ఏం కాదు. ఆల్రెడీ బుక్ అయిపోయినాయి ఓట్లు. అమ్మ ఒడి పథకము ఏమే ఇది వచ్చి 45 వయసు వాళ్ళు, పింఛన్దారులు, డాక్రా మహిళలు బుక్ అయిపోయింది. అది ఇంకేంలే. 100కి 70% అయిపోయినాయి ఓట్లు. 25% కొట్లాడుతున్నారు అంతే. షర్మిల ఆయమ్మ కాక అంటుంది, నాకు ఆయమ్మ ఈ లేదు, నాకు ఇది లేదు, దాంట్లో భాగం లేదు. ఆయమ్మ కథ ఆయమ్మది. షర్మిల కథ ఏంది పట్టించుకోరు ఎవరు. ఆంధ్రాలో కాంగ్రెస్ పట్టించుకోరు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పనులు, రోడ్డు పనులు చేపించినారు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ రోడ్డు ఇట్లా చేపించినారు, ఈ రోడ్డు చేపించినారు, ఇదంతా చేపించినారు.
చేపించినారు. మీకేమైనా వస్తున్నాయి పథకాలు? పెన్షన్ ఇస్తారు, ఈ రైతు భరోసా ఒకటి ఇస్తున్నాడు అంతే. ఆ రైతు భరోసా పింఛని ఇచ్చినారు. వాళ్ళంటారు వాళ్ళు నెల లేకపోతే పింఛని వస్తుంది కదా, వాళ్ళు ఇంటింటికి వచ్చి ఇస్తారు, లేకపోతే ఈడే వచ్చి అందరికి ఇస్తారు. ఆ పని చేస్తాడు వాళ్ళంటారు. సచివాలయం ఉందా మీ ఊర్లో? సచివాలయం ఉండాలి, ఆడుండాలి సచివాలయం. మరి గతంలో చంద్రబాబు నాయుడు చేసినాడు. చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాలు అవతల చంద్రబాబు చేసింది. అంటే ఈ జగన్ చేసినట్లు ప్రభుత్వం ఎవరు చేయలే. అమ్మఒడి కానీ చేత కానీ ఇట్లాంటి ఆటో వాళ్ళకు మగ్గాల వాళ్ళకు ఇట్లాంటి చేయమని కార్మికులకి అందరికీ జగన్మోహన్ రెడ్డి బాగా చేసినాడు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి బాగా చేస్తున్నాడు. మాకు రైతు భరోసా, పింఛను, అమ్మబడి అన్నీ చేస్తున్నాడు. దండి చేసినారు, రోడ్లు గీడ్లు అన్నీ చేసినారు. నీళ్లు బాగా వస్తున్నాయి. అప్పుడు ఇట్లా లేదు, ఇప్పుడు బాగున్నది. అన్ని పార్టీ పరంగా అందరికి ప్రతి ఒక్కరికి బాగా చూస్తున్నారు. మాకు అమ్మబడి వస్తుంది, పిల్లలకు రైతు భరోసా వస్తుంది, నాకు పింఛన్ వస్తుంది, మా భార్యకు చేదోడు వస్తుంది, డాక్రా మాఫీ, రుణమాఫీ అన్నీ వస్తున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు గెలిస్తే బాగుంది అనుకుంటున్నా? ఇక్కడే మన వెంకటరామరెడ్డి గెలిచేలా ఇక సీఎం జగనే కావాలి. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. ముందు కాలంలో ఎవరు అంత ఇంప్రూవ్ చేయడం లేదు. ఇప్పుడు నాగరికత మారిపోయింది కాబట్టి ప్రజలు కూడా ఇప్పుడు మేమంతా ఓటేస్తేనే కదా ఆయన ఎమ్మెల్యే గెలిచేది. రోడ్లన్నీ వేయించినాడు ఊర్లో దండిగా, సిమెంట్ రోడ్లు. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? తాండా ఇప్పుడు బాగుంది. సచివాలయం కట్టినారు, రైతు భరోసా ఇండ్లు అది రూమ్ కట్టినారు, హాస్పిటల్ కట్టినారు, ఏంటో కట్టినారని. రైతు భరోసా స్కూలు మారిందా? ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మళ్ళా కొత్త స్కూల్ కడుతుంటారు. ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంది అనుకుంటున్నారు జనాలు? ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే గెలిచాలని ఉంది మా అభిప్రాయం. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గెలుస్తాడా? కేతిరెడ్డి ఎలా చేస్తున్నారు? బాగా చేసినాడు. ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది మీ ఊరు? ఇప్పుడు బాగుంది. ఏమేం చేసినారు మీ ఊర్లో పనులు? అన్ని పనులు, సీసీ రోడ్లు వేసినారు, అన్ని చేసినారు. పిల్లలకి అమ్మబడి పడుతుంది, ఆటోలకు పడుతుంది, సాకులలో పడుతుంది, ప్రతి ఒక్కటి పడుతుంటాయి, అన్ని పడుతుంటాయి. ఊరు ఎప్పుడైనా వచ్చినారా ఎమ్మెల్యే? వచ్చినాడు. ఏమైనా పనులు చేస్తారా? అడిగితే ఏమైనా సమస్యలు చెప్తే చేస్తారా? చేస్తాడు. అప్పుడే ఒక మిగతా ఎమ్మెల్యే ఎలా చేశారు, ఈయన ఎలా చేస్తున్నారు? ఈ ఎమ్మెల్యే బాగా చేసినాడు. ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంది అనుకుంటున్నారు మీరు? కేతిరెడ్డి గెలిచాలని అనుకుంటున్నా. పైన జగన్. కేతిరెడ్డి బాగా చేస్తున్నాడు. మాకు అప్పటికాడికి ఇప్పుడు బ్రహ్మాండంగా అనుకూలం బాగుంది, అరేంజ్మెంట్ బాగుంది, ప్రతి ఒక్కటి అందుతున్నాయి బాగా. ఇళ్ళకు బ్యాంకులకు బాగుండా, ఆఫీసులు బాగుండా అన్ని ఇళ్ళ కాడ ఇస్తున్నారు. బాగా వాలంటీర్లు బాగా చేస్తున్నారు. ఏంది సమస్య ఏం లేదు. ప్రతి ఒక్క పని ఈ పని లేదనుకుని చేసినారు మాకు. అభివృద్ధి పనులు చేశారా? అప్పుడేం పనులు పరకబెట్టి నిన్న ఊడ్చుకున్నారు అనమాట. అప్పుడు 5 ఏళ్ళలోనూ తాగేకి నీళ్ళు కూడా లేవు అనమాట. అప్పటికి ఏం వచ్చినారంటే తాగేకి నీళ్ళు ఉన్నాయి. మా ప్రతి ఒక్కటి బాగా అనుకూలం బాగుంది, అరేంజ్మెంట్ కూడా బాగుంది. ఏం వచ్చినారంటే ఇక్కడ పనులు చేశారా? పనులు బ్రహ్మాండంగా సత్వాలయం కట్టినారు, రైతు భరోసా కట్టినారు, ఆసుపత్రి కట్టినారు. బాగా స్కూల్ బాగా అరేంజ్మెంట్, పిల్లలకు స్కూల్ బళ్ళు బాగున్నాయి, అన్నాలు బాగున్నాయి, ప్రతి ఒక్కటి బాగున్నాయి. ఇక్కడ సీసీ రోడ్లు బాగున్నాయి. అప్పటికాడి ఇప్పుడు బాగుంది, ప్రజలకు కూడా బాగుంది, అనుకూలం బాగుంది. ఇప్పటికి అప్పటికి మటుకు ఏం తాగే నీళ్ళు కూడా లేవు. బయటకు పోతే గొర్రెలకు మేత లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కటి బాగా అరేంజ్మెంట్ బాగుంది ఊరికి లోపల. అట్లా అది ఏందే కానీ ట్రబుల్ లేదు ఊరికి లోపల. కులమలే, గోతమలే, వర్గమలే సమాధానం చూస్తున్నాడు. అక్కడి నుండి ప్రజలు సీఎం ఏమంటున్నాడు, కులమలే, గోతమలే ప్రతి ఒక్కటి ఏంటి వస్తే వాళ్ళ వాలంటీర్ తరఫున అన్నీ చేసుకుంటున్నారు. ఇంకేంది కదా, వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? బాగా చేస్తున్నారు. ఏందని పొరపాటు లేకుండా చేస్తున్నారు. ఇళ్ళల్లో బాగా ఎవరెవరు ఇంట్లోకి వాళ్ళు పెడుతున్నారు. ఇంకేముంది, ముసలిం మొత్తుకుంటా అనుకో ఇళ్ళ కాడికి వచ్చి పింఛన్లు కొడుక ఏదైనా 18,000 లెక్కలకు, ఆటోలకు, సాకులకు, మంగళలకు ప్రతి ఒక్కరికి వేస్తున్నారు డబ్బులు. బాగా ఇళ్ళల్లో తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే ఎప్పుడైనా వచ్చినాడా మీ ఊరు? ఎమ్మెల్యే కొల్లకి వస్తున్నాడు. ఇంక 10 రోజుల్లో వస్తాడు కొడుకు మళ్ళీ ఇంతలో. సమస్యలు ఏమైనా చెప్తే చేస్తారా? సమస్యలు ఉన్నా కూడా ప్రతి ఒక్కటి సమస్య అంటే 7 వాలంటీర్లు ఉన్నారు. ఆడదానికేంటి ఇంకా ఏడవుతున్నాయి. ఏందన్నా ఉంటే కదా మనం వాడికి బాగుంది. ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం? ఇక్కడ కేతిరెడ్డిను సీఎం జగన్ అవుతాడు అనుకున్నాం మేము. పవన్ కళ్యాణ్ కలిసినాడు కదా చంద్రబాబు. పవన్ కళ్యాణ్ అంతా ఏం బొత్తు కూడా కాదులే కానీ ఊసిపోయిన ఇంటికి కూడా ఎత్తుకోలేడు పవన్ కళ్యాణ్. ఊరికి అంటున్నాడు అంతే పవన్ కళ్యాణ్ అని. బొత్తు కూడా బిక్కోలేడు పవన్ కళ్యాణ్ అంతే.